ఈరోజు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ఎక్కడ చూసినా క్రిస్మస్లు జరుగుతున్నాయి, యూత్ క్రిస్మస్లు జరుగుతున్నాయి, చిల్డ్రన్ క్రిస్మస్లు జరుగుతున్నాయి, గ్రాండ్ క్రిస్మస్లు జరుగుతున్నాయి, రకరకాల పేర్లు క్రిస్మస్లు పెడుతున్నారు. అయితే ద సెంట్రల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఏంటి అంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. మనసు తెరిచి దేవుని ఆరాధించకుండా, హృదయాన్ని తెరిచి దేవుని స్తుతించకుండా మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏదో ఒక ఆచారంగా, ఒక ఫెస్టివ్ సీజన్ అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ సెలబ్రేషన్ వెనకాల ఉన్న నిజమైన రీజన్ కనుక మనం గుర్తించకపోతే మనం చేసే ఆరాధనకు అర్థం లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకటి వ్యర్థమైన ఆరాధన. చాలా మంది అదే ఆరాధనలు ఉన్నారు, వ్యర్థమైన ఆరాధనలో ఉన్నారు. వారు ఎందుకు ఆరాధన చేస్తారో తెలియదు, ఎవరిని ఆరాధన చేస్తారో తెలియదు, క్లారిటీ ఉండదు వాళ్ళకి. అమ్మ మీ దేవుడు ఎవరు అంటే చాలా మంది దగ్గర క్లారిటీ లేదు. మన భారతదేశంలో ప్రాముఖ్యంగా బహుదేవత ఆరాధన లేదా బహుదేవుళ్ళ ఆరాధన ఇవి ఎక్కువగా ఉన్నాయి. దాన్ని పాలిథియిజం అంటారు. పాలిథియిజం అంటే ఎక్కువ మంది దేవుళ్ళని ఆరాధన చేయడం. ఆఖరికి సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, గాలి దేవుడు, నీరు దేవుడు, ఆహారం దేవుడు, ఆఖరికి పుంతలో ముసలమ్మ కూడా దేవుడే. కొంతమందికి ఆమె కూడా దేవతే అన్నట్టుగా భావించి బహుదేవత ఆరాధనలో, బహుదేవుళ్ళ ఆరాధనలో చాలా మంది జీవిస్తూ ఉంటారు. ఆరాధన చేయబడుతున్న వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటో చెప్పండి అంటే కనీసం 4-5 కూడా కొంతమంది చెప్పలేరు. కానీ ఈరోజు మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి వెస్లీ గారు మీరు ఎందుకు యేసు ప్రభువుని ఆరాధన చేస్తారు అని కనుక మీరు అడిగితే, ఎందుకోసం అంటే నా దేవుడు స్తోత్రార్హుడు కనుక. Download ShareChat.